బాబు హలో ఆయన హలో అయిపోయిందంటే ఏ సందులు ఎక్కువ. హలో అదే ఇద్దరు కూడా ఆనే అందరిగా నెల్లూరులో ఈ కూరగాయల మార్కెట్ కానీ నేను శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ ప్రతి షాప్లో వాడు చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య, అది వాటర్ ప్రాబ్లం. వాటర్ సరిగా లేదు సార్, వాటర్ ఇవ్వండి. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు. అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నది మీ అందరికీ తెలిసిందే. డెవలప్మెంట్ అనేది లేదు. వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ పోద్ది. సిటీ డెవలప్ అయిపోయిన కొద్ది పాపులేషన్ పెరుగుద్ది. పాపులేషన్ పెరిగే కొద్ది వ్యాపారాలు డెవలప్ అవుతాయి. ఎక్కువ వ్యాపార సంస్థలు వస్తాయి, ఎక్కువ మంది వస్తారు, వాళ్ళు కొనుక్కోవటం కానీ వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు అన్నీ. కానీ అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు. ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. కారణం ఏంటంటే ప్రశాంత వాతావరణం లేదు ఒకటి. రెండోది, ఎప్పుడు ఏ షాప్కి వస్తారా, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా, ఎవరు బిల్డింగ్ పగలు పెడతారని. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అత్యధిక మెజార్టీ సీటుతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. కేంద్రం నుంచి ఫండ్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు. రాష్ట్రం నుంచి నేను శ్రీధర్ రెడ్డి గారు తీసుకొస్తాం. ఖచ్చితంగా నెల్లూరు నగరం ఏదైతే 54 డివిజన్లు ఉన్నాయో ఈ 54 డివిజన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. మీ అమూల్యమైన ఓటుని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నాకు వేసి గెలిపించాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. రోజు ఏసీ మార్కెట్కి రావడం, ఇక్కడ హోల్సేలు, రీటైలు షాప్స్ అన్నీ కలిపి పెట్టున్నారు. హోల్సేలర్స్కి
బయట ఎక్కడన్నా వస్తుంటే నా ఉద్దేశం అది మంచి అవుద్ది. మార్కెట్కి రీటైల్ వరకు ఇక్కడ నడిపించి హోల్సేలర్స్ని బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వీళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కానీ పెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా. అది వీళ్ళ మార్కెట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీతో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే. ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు, ఇంకా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే తీర్చిదిద్ది తప్పకుండా మంచి చేయాలనే. సో దట్ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా హోల్సేలర్స్ రీటైలర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే చేస్తాం ఏదైనా కానీ. ఇప్పుడు ఒకటే కోరుకునేది అభివృద్ధి అనేది జీరో. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మార్కెటర్ కానీ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ, మీరు వ్యాపారస్తులు, వ్యాపారం సరిగా జరగాల అంటే అభివృద్ధి ఉండాలి. దానికి మిమ్మల్ని కోరుకునేది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. మీకు కోరుకునేది ఒకటే, నారాయణ గారిని సైకిల్ గుర్తేసి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాలా, అంటే శ్రీధర్ గారిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలా, అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు వేసి గెలిపించమని కోరుతున్నాను. ఇందులో మీకు తెలుసు మనము కూటమిలో ఉన్నాము. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది సెంటర్లో. ఫండ్స్ కూడా ఈసారి ఇబ్బంది ఉండదు, ఆర్థిక పరిస్థితులు కూడా మనకి మెరుగవుతాయి. సో ఎలాంటి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది లేకుండా ముందుకు పోగలం.